అక్షరా ఛానల్ మీరు తొలిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వృషభ రాశి 2023 ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 6, అవమానం 1. వృషభ రాశిలో జన్మించిన వారి జీవితాల్లో ఈ సంవత్సరం గుర్తించదగిన మార్పులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ జీవితంలో ఏడాది గ్రహాల గణనీయమైన మార్పుల ద్వారా మీ రంగాలలో మిమ్మల్ని విజయాలు వరిస్తాయి. సంవత్సర ప్రారంభంలో మీరు కొంత మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల మీరు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. పని సంబంధిత ఒత్తిడి మానవ సంబంధాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. 2023 ప్రారంభంలో మీ రహస్యాలు కొన్ని బహిర్గతం కావచ్చు. ఇది మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో మీరు ఆర్థిక విజయాన్ని బలంగా కోరుకుంటూ ఈ వ్యవధిలో మీరు కష్టపడి పనిచేస్తే విజయం మీదే. 10వ ఇంటిపై శని ఆశీర్వాదం ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం శుభ ఫలితాలు పొందుతారు. మీ కృషి మిమ్మల్ని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. కాలం మిమ్మల్ని శ్రేయస్సు వైపు నడిపిస్తుంది. ఈ ఏడాదిలో గంగానదిలో పవిత్ర నదీ స్నానం చేసే అదృష్టం అవకాశం మీకు లభిస్తుంది. ఈ సంవత్సరం తొలి 3 నెలల్లో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆ తర్వాత మరో 3 నెలలు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. ఆ తర్వాత 3వ త్రైమాసికంలో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తుంది. మీ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోగలుగుతారు. కుటుంబంలో ఎటువంటి విభేదాలు ఉండవు. క్రమంగా మీ మానసిక స్పృహ పెరుగుతుంది. మీరు కొత్త సంబంధాలను అభివృద్ధి చేసుకుంటారు. పెళ్లి కాని వారికి పెళ్లి యోగం బలంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం మీ ప్రస్తుత నివాసం నుండి మారవలసి రావచ్చు. 2023 వృషభ రాశి ఫలితాలను నిర్దిష్టంగా చూస్తే ఈ ఏడాది మొత్తం పనిలో మీరు బిజీగా ఉంటారు. ఎక్కువ పని చేయడం వల్ల మీరు అలసిపోయి బలహీనంగా ఉంటారు. ఇది అనారోగ్యానికి కూడా దారితీయవచ్చు. ఈ సమయం మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టండి. మీ ప్లాన్లు ఊపందుకుంటాయి. మీరు అనుకున్న ఫలితాలను అందుకుంటారు. మీ 9వ ఇంటిని సంవత్సరం ప్రారంభంలో శని ప్రభావితం చేస్తుంది. ఇది సుదీర్ఘమైన ప్రణాళికకు దారితీస్తుంది. ఒక పర్యటన వల్ల మీరు ఏడాది పొడవునా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు. మీరు వ్యాపారవేత్త అయితే మీరు ఏడాది పొడవునా మీ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఫిబ్రవరిలో ఆరోగ్యం హెచ్చుతగ్గులు ఉండవచ్చు. మొరటగా ప్రవర్తించడం మానుకోండి. మార్చిలో మంచి విజయం ఉంటుంది. విదేశీ కరెన్సీని పొందే అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామి ధర మంచి మార్గం లభిస్తుంది. ఏప్రిల్ నెలలో మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. మీ మనస్సు ప్రేమ శృంగారం ఆలోచనతో వికసిస్తుంది. పరిసరాలు అనుకూలంగా కనిపిస్తాయి. అయితే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. 2023 జూన్లో విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. పనిలో మీకు ఆత్మవిశ్వాసం లేకపోవడం కూడా ఒక అవరోధంగా ఉండవచ్చు. అక్టోబర్లో చాలా మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ పరిస్థితి డిసెంబర్ వరకు అలాగే ఉండవచ్చు. జూన్, నవంబర్ నెలల మధ్య పని వాతావరణంలో గణనీయమైన మార్పులను లోనవుతారు. మీరు ఉద్యోగస్తులైతే బదిలీని పొందవచ్చు. అంతర్జాతీయ ప్రయాణాలు ఈ సంవత్సరం బాగా లాభిస్తాయి. అదనంగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. జనవరి నుండి ఏప్రిల్ వరకు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమికులు ఒకరిపైన ఒకరికి నమ్మకం పెరుగుతుంది. కానీ డిసెంబర్లో మీ బంధం నిలుపుకోవడానికి జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి విద్యార్థులు ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో మీ చదువులపై ఆసక్తిని కొనసాగిస్తారు. ఇది పరీక్షల్లో బాగా రాణించడంలో సహాయపడుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమై కష్టపడుతున్న విద్యార్థుల ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి. ఏడాది పొడవునా ఆర్థిక పరిస్థితులు హెచ్చుతగ్గులు ఎదుర్కొంటారు. జనవరి మరియు ఏప్రిల్ మధ్య ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ధార్మిక శుభకార్యాలకు విపరీతమైన ఖర్చులు తప్పవు. అక్టోబర్, డిసెంబర్ నెలల మధ్య ఖర్చులు తగ్గడం ప్రారంభమవుతాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. 5వ ఇంట్లో బృహస్పతి అమృత దృష్టి కారణంగా జనవరి మరియు ఏప్రిల్ మధ్య ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు లేని వారికి మీకు ఇప్పటికే పిల్లలు ఉన్నట్లయితే వారి విద్య, కెరీర్ రెండింటిలోనూ విజయం సాధిస్తారు. అక్టోబర్ నెలలో పిల్లల ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. రాహు ఈ సంవత్సరం ప్రారంభంలో మీ 12వ ఇంట్లో నివసిస్తూ ఉంటాడు. ఇది వ్యక్తిగత సంబంధాలు, కమ్యూనికేషన్తో కొన్ని సమస్యలను కలిగిస్తుంది. మీ 7వ ఇంటికి కుజుడు తిరోగమనం సాగించడం వల్ల మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. 7వ ఇంట్లో బృహస్పతి గ్రహాన్ని చూడడం వల్ల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు లేకపోయినా దానిపై కొంత శ్రద్ధ అవసరం. సంవత్సరం మధ్యలో మీ వైవాహిక జీవితం విజయవంతమవుతుంది. శని మీ 10వ ఇంట్లో ప్రవేశించిన జనవరి 17 తర్వాత వ్యాపారం బాగా పురోగమించే అవకాశం ఉంది. మీరు ఏదైనా బహుళజాతి సంస్థను లేదా విదేశీ సంస్థలు సంప్రదించినట్లయితే మీ సమస్య ఈ సంవత్సరం మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎక్కువ గంటలో పనిచేయడం వల్ల మీ కుటుంబానికి కొంచెం దూరం అయినప్పటికీ మీరు మీ కెరీర్లో ఇంకా ముందుకు వెళ్తారు. శుక్రుని అనుగ్రహం వలన మే, జూలై నెలలో వాహన యోగం ఉంది. నవంబర్, డిసెంబర్ నెలలో డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన ఎవరికైనా అదృష్ట సంఖ్యలు 2, 7. ఈ సంవత్సరం చివరి నాటికి మీరు గొప్ప స్థానంలో ఉంటారు. జాతక పరిహారాల విషయానికి వస్తే మీ ఆరోగ్యం అనుమతిస్తే శుక్రవారం ఉపవాసం చేయండి లేదా ప్రతి శుక్రవారం శ్రీ సూక్త పారాయణం చేయండి.